హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే వ్లాగ్. మార్నింగ్ అయితే ఇప్పుడు టైం 7 o'clock అవుతుంది. చెల్లెలైతే బట్టలన్నీ కూడా సర్ఫ్లో పెడుతుంది, అవి వాష్ చేద్దామని. నేనైతే గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోముతున్నాను. మా చిట్టి పాప చూడండి చక్కగా నీళ్ళ దగ్గరికి వచ్చి ఆడుకుంటుంది. నేనైతే ఇంట్లోకి వెళ్ళు అని చెప్తూ ఉన్నాను. అక్కడ నాన్న అయితే లేచారు, మా చిన్న పాప కూడా లేచింది. తమ్ముడైతే చిన్న పాపనే చక్కగా ఆడిస్తూ ఉన్నాడు. చూడండి, నేను వీడియో తీస్తుంటే మొబైల్ వంకే చూస్తూ ఉంది. మార్నింగ్ అయితే మా చిన్న పాప చక్కగా ఆడుకుంటుంది మంచిగా. మా పెద్ద పాప కూడా చూడండి బయటకైతే వచ్చింది. చాలా చలిగా ఉంది. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో విలేజ్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కదా, ఇక్కడ చలి అయితే చాలా ఉంది. తమ్ముడు పాలైతే తీసుకొచ్చాడు, గేదె పాలైతే తీసుకొచ్చాడు. పాలైతే వేడి చేస్తున్నాను. అలాగే మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా ప్రిపేర్ చేద్దామని ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ముందుగా అన్నీ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చివరగా సాల్ట్ వేసుకొని వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు రవ్వ అయితే యాడ్ చేసుకుంటాను. అంతేనండి, ఉప్మా అయితే ప్రిపేర్ అయింది. ఉప్మా ప్రిపేర్ అయిన తర్వాత పిల్లలిద్దరికైతే తినిపిస్తూ ఉన్నాను. మా చిన్న పాప అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా తింటూ ఉంది. తనకైతే కొంచెం అయితే తినిపిస్తున్నాను. అలాగే మా పెద్ద పాప కూడా తినిపిస్తూ ఉన్నాను. కొంచెం అయితే తింటూ ఉంది. గోధుమ రవ్వ ఉప్మా అంటే మా పెద్ద పాపకైతే చాలా ఇష్టము. తనైతే చక్కగా తింటుంది. ఉప్మాలోకి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, కొంచెం పచ్చడి ఉండే, ఆ పచ్చడి వేసి అయితే తినిపిస్తూ ఉన్నాను. ఆ టమాటా పచ్చడి ఉండే, అదైతే వేసి పిల్లలిద్దరికైతే తినిపిస్తూ ఉన్నాను. మా చిన్న పాప అయితే కొంచెం ఇప్పుడే నిల్చుంటుంది. కొద్దిగా అయితే మంచం పట్టుకొని లేదంటే చైర్ పట్టుకొని నడుస్తూ ఉంది. మెల్లిమెల్లిగా నడుస్తుంది. నా దగ్గర కూర్చోబెట్టుకుంటేనైతే అస్సలు ఆగట్లేదు, కిందికి దిగుతా అనేసి అంటూ ఉంది. మా పెద్ద పాప చూడండి సాక్స్లు అయితే వేసుకుంటుంది. పెద్ద పాపవి చిన్న పాపవి ఇద్దరివి కలిపి సాక్స్లు అయితే వేసుకుంటుంది చక్కగా. అమ్మ అయితే ఫేస్ వాష్ చేసుకొని టాబ్లెట్లు అయితే వేసుకుంది. ఆ తర్వాత బ్రెడ్ పాలు అయితే తింటుంది. అమ్మకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు కదా, అందుకనేసి అయితే ఉప్మా అయితే ఇంకా తినలేదు. బ్రెడ్ అండ్ పాలు అయితే తింటూ ఉంది. పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ తింటూ ఉన్నారు. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ అయితే వండాను. అలాగే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా తమ్ముడు అయితే కేజీన్నర మటన్ అయితే తీసుకొచ్చాడు. అదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫ్రెష్గా అల్లం అయితే మిక్సీ పట్టుకున్నాను. ఫ్రెష్ అల్లం వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ని శుభ్రంగా కొన్ని వాటర్ వేసుకొని వాష్ చేస్తున్నాను. కొన్ని వాటర్ వేసుకొని కడిగేసి ఆయిల్లో వేసుకుంటున్నాను. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. కుక్కర్లో వేస్తే తొందరగా కుక్ అవుతుంది అనేసి నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆ కుక్కర్లో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసినప్పటికైనా మటన్ మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ కాకుండా నార్మల్గా పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్లోనైతే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మా చిట్టి పాప చూడండి బయట వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంది. మా చెల్లెలైతే తీసుకొస్తూ ఉంది. వాటర్ దగ్గరికి రాకనేసి తను అయితే ఏడుస్తూ ఉంది, బాగా ఏడ్చేసింది. వాటర్ అంటే తనకు చాలా ఇష్టం, అందుకే వాటర్ దగ్గరికి పదే వెళ్తూ ఉంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది కొంచెం 10 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్టు, కారం
కొంచెం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ అలా వేసాను. తర్వాత కొంచెం మసాలా అలాగే కొంచెం అల్లం యాడ్ చేశాను. ముందుగా వేసాను అల్లము, మళ్ళీ ఇప్పుడు కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందనేసి. వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఎక్కువగా వాటర్ వేయకుండా కూడా మనకు కుక్కర్లో త్వరగా ఉడుకుతుంది మటన్ అనేది. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయింది. చాలా టేస్టీగా ఉంది కర్రీ. అలాగే మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసమని పప్పు కర్రీ ప్రిపేర్ చేసింది చెల్లెలు. వాళ్ళైతే మటన్ తినరు, అందుకనేసి పప్పు కర్రీ ప్రిపేర్ చేసింది. చూడండి, మా చిట్టి పాప అయితే చక్కగా హాయ్ చెప్తుంది మంచిగా. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తింటూ ఉన్నాము. నేనైతే వేసుకొని తింటూ ఉన్నాను. మా చిట్టి పాపకైతే తినిపిస్తే కొంచెం అయితే తిన్నది. తనకు తినిపించేసి నేనైతే తిన్నాను. తర్వాత ఈవినింగ్ అయితే కొంచెం మటన్ కర్రీ అయితే ఉండే. ఆ మటన్ కర్రీకి చపాతీలు బాగుంటాయి కదా అనేసి చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. చెల్లి అయితే చేస్తూ ఉంది, నేనైతే కాలుస్తూ ఉన్నాను. చపాతీలు ఒకసారి మొత్తం కూడా ఇలా చేసుకొని తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని మనం ఇలా చేసుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, మంచిగా మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మేము ఎప్పుడు కూడా చపాతీలు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాము. ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి. ఇలా మొత్తం కూడా చూడండి, చాలా బాగా పొంగుతూ ఉన్నాయి. అలా చేసుకోవడం వల్ల మంచిగా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ అయితే ఇక అన్నం అయితే ఏమీ వండలేదు. ఈవినింగ్ చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాము. మటన్ కర్రీలో చపాతీలు అయితే అన్నీ కూడా చెల్లెలు నేను ప్రిపేర్ చేసాము. తర్వాత ఈవినింగ్ డిన్నర్ కూడా చేసేస్తున్నాము. కర్రీ వేసుకున్నాను, అలాగే చపాతీలు కూడా వేసుకొని తినేస్తున్నాము. మా చిన్న పాప అయితే పడుకొని ఉంది, పెద్ద పాపని ఎత్తుకొని ఉన్నాను. అందరు కూడా తింటూ ఉన్నారు. చూడండి, మా పెద్ద పాప చక్కగా నవ్వుతూ మంచిగా చూస్తూ ఉంది వీడియో వంక. చిట్టి పాపకైతే కొంచెం తినిపించాను, కొంచెం అయితే తిన్నది తను అయితే. అందరు కూడా తింటూ ఉన్నాము. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.